మోరంపూడి రోడ్ శ్రీ సాయి చైతన్య నగర్లో వేంచేసి ఉన్న శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో 35వ సంవత్సరం నవరాత్రి మహోత్సవాలు ఆలయ వంశపారంపర్య ధర్మకర్త మేడి త్రిమూర్తులు ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 6:27 అమ్మవారి ఉత్సవాలకు కలశ స్థాపన చేశారు. తొలి రోజు బాలత్రిపుర సుందరీదేవి అవతారంలో అమ్మవారిని అలంకరించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త మేడి త్రిమూర్తులు ప్రధాన అర్చకుడు సత్యనారాయణ శర్మ మాట్లాడుతూ భక్తులు దాతల సహకారంతో ఆలయ పునర్నిర్మాణం జరుగుతోందని, విరాళాలు అందజేసి సహకరించాలని కోరారు. దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ప్రతిరోజు ఉదయం సాయంత్రము కుంకుమ పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఆలయ గౌరవ అధ్యక్షుడు పిల్లి శ్రీనివాస్, సాయినగర్ ప్రెసిడెంట్ రామకృష్ణ, విజయదుర్గ స్వీట్ స్టాల్ అధినేత కరిబండి రాజేష్ బ్రదర్స్, పోతంశెట్టి వెంకటకృష్ణారెడ్డి, మేడి దుర్గేష్, శ్రీ విజయ కనకదుర్గ ఆలయ ట్రస్ట్ సభ్యులు, విజయదుర్గ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ రాజమహేంద్రవరం మోరంపూడి సాయినగర్ 2 దుర్గాదేవి గుడి ప్రాంగణంలో ఉదయం 6:25 కలశ స్థాపన పూర్తయింది. కుంకుమ పూజలు అవి చేస్తున్నారు. ఉదయం 8 to 11 గంటల వరకు కుంకుమ పూజలు జరుగుతాయి. భక్తులందరూ ఇచ్చేసి పూజలు చేయించుకోవాల్సినదిగా కోరుతున్నాం. ఈరోజు బాలాత్రిపుర సుందరీదేవి అలంకరణలతో అమ్మవారు వేచేసి ఉన్నారు. రేపటి నుంచి నిత్య పూజలు 10వ తారీఖు వరకు కూడా కుంకుమ పూజలు జరుగుతూ ఉంటాయి. ఆలయ ధర్మకర్తగా నేను ఈ ఆలయ పునర్నిర్మాణం జరుగుతుంది. ఆ పునర్నిర్మాణ భాగంలో ఈరోజు అమ్మవారి అవతారం బాలాత్రిపుర సుందరిగా దర్శనమిస్తుంది. అలాగే 10 రోజులు కుంకుమ పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ విజయవంతంగా జరిగితే భక్తులందరూ పాల్గొని అమ్మవారిని యొక్క ఆశీస్సులు పొందుతారని, అలాగే సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకా భక్తులు చాలామంది సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారందరికీ నా ఆలయ ధర్మకర్త హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.